రాజేష్ అనే ఒక కార్పెంటర్ 45 ఇయర్స్ నుంచి ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అతను తన డెడికేషన్ తో అండ్ క్వాలిటీ వర్క్ తో మంచి పేరు సంపాదిస్తాడు ఆ కంపెనీలో. అదే విధంగా కొన్ని రోజుల తర్వాత తన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అతను రిటైర్డ్ అవ్వాలని కోరుకుంటాడు. సో అతను తన బాస్ దగ్గర వెళ్ళి, సార్ నేను 45 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో వర్క్ చేసినాను, నేను రిటైర్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అడుగుతాడు. సో అప్పుడు బాస్ వచ్చేసి, నువ్వు నిజంగానే రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నావా అని అడిగితే అప్పుడు రాజేష్, అవును సార్ నేను రిటైర్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను, సో ప్లీజ్ నన్ను అనుమతించండి అని అంటాడు. అప్పుడు బాస్ వచ్చేసి, సరే నువ్వు రిటైర్డ్ అవ్వు, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, నువ్వు ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత నువ్వు రిటైర్డ్ అవ్వచ్చు అని అంటాడు. సరే అని ఆలోచిస్తాడు రాజేష్. తను ఎట్లయినా రిటైర్డ్ అవ్వాలని కోరుకున్నాడు కాబట్టి, ఫైనల్ ప్రాజెక్ట్ కాబట్టి నో అనలేడు. సో అందుకని సరే అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత రాజేష్ వచ్చేసి స్టార్టింగ్ డే నుంచి ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపియాడు. ఎందుకంటే అతను రిటైర్డ్ అయ్యే సమయంలో ఈ ప్రాజెక్ట్ ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది. మునపటిలాగా తనంతా క్వాలిటీగా వర్క్ చేయడు. మెటీరియల్స్ కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ లో ఉన్న వ్యక్తులతో కావచ్చు, అంత బాగా ఎంగేజింగ్ గా ఉంటాడు. సరే అని చాలా త్వరగా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఆ ఇంటి యొక్క తాళం తీసుకొని తన బాస్ దగ్గర వెళ్ళి, సార్ నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసినాను అని చెప్పేసి ఆ కీస్ తనకి ఇచ్చేస్తాడు. అయితే నేను రిటైర్డ్ అవ్వడానికి అనుమతించండి అని అడుగుతాడు. అప్పుడు బాస్ వచ్చేసి, సరే నువ్వు రిటైర్డ్ అవ్వు, నీకు ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాము తీసుకో అని చెప్పేసి తనకి ఏదైతే తాళం ఇచ్చినాడో అదే తాళం రాజేష్ కి ఇచ్చి చెప్తాడు, రాజేష్ నువ్వు 45 ఇయర్స్ నుంచి ఇదే కంపెనీలో వర్క్ చేసినావు, సో ఈ 45 ఇయర్స్ వరకు నువ్వు వర్క్ చేసినందుకు మా తరఫు నుంచి ఒక గిఫ్ట్ అని చెప్తారు. అప్పుడు రాజేష్ వచ్చేసి చాలా అప్సెట్ అయిపోతాడు. ఎందుకంటే తను చేసిన లాస్ట్ ప్రాజెక్టే తనకు వచ్చిన గిఫ్ట్. అది కాస్త అతనికి బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే తను చేసిన ప్రాజెక్ట్ అంత క్వాలిటీగా చేయలేదు కాబట్టి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మన జీవితంని మనం ప్రతిరోజు బిల్డ్ చేస్తున్నాం. దానికోసం మనం ఇగ్నోర్ చేయకుండా మన డెడికేషన్ క్వాలిటీతో వర్క్ చేస్తుంటే అదే మన ఫ్యూచర్ కి మంచి పాత్ క్రియేట్ చేస్తుంది.